హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు ది మోనికా సింహ వ్లాగ్స్. ఈరోజు వచ్చేసేసి నేను సాంబార్ ఏ విధంగా ప్రిపేర్ చేస్తానని ఈ వీడియోలో షేర్ చేస్తానండి. చాలా బాగుంటుంది సాంబార్ అనేది. ఎటువంటి సాంబార్ మసాలాలు కానీ ఎటువంటి మసాలాలు యాడ్ చేయకుండా ఈ విధంగా ట్రై చేసి చూడండి. నాకేంటంటే సాంబార్ ప్రిపేర్ చేసినప్పుడు కానీ అలాగే టమోటా చారు ఇలాంటివి ప్రిపేర్ చేస్తాం కదా, అలాంటివి ప్రిపేర్ చేసినప్పుడు కప్లో రైస్ పెట్టుకొని సాంబార్ ఫుల్గా వేసుకొని తినడం అంటే చాలా ఇష్టం. మరి మీకు? నాకు మాత్రం ఇలా అయితేనే ఇష్టం అండి. నార్మల్‌గా ప్లేట్‌లో రైస్ పెట్టుకొని సాంబార్ వేసుకోవడం కంటే, ఒక కప్‌లో పెట్టుకొని సాంబార్ అనే కాదు, రసం, పప్పుచారు లేదా టమాటా చారు ఇలా ప్రిపేర్ చేసుకుంటాను కదా, ఇలా తినడం అంటే చాలా ఇష్టం అనమాట. ఇక్కడ నేను సాంబార్ ప్రిపేర్ చేసుకోవడానికి ఒక కప్పు కందిపప్పు, హాఫ్ కప్ వచ్చేసేసి పచ్చెనపప్పు అనమాట. ముందుగానే క్లీన్ చేసి పెట్టేసేసుకున్నాను. క్లీన్ చేసేసుకొని ఇది వచ్చేసేసి కుక్కర్‌లోకి తీసుకుంటున్నాను అనమాట. మనం కప్పు కందిపప్పుకి హాఫ్ కప్పు పచ్చెనపప్పు వేసుకుంటే సాంబార్ అనేది మనకు పర్ఫెక్ట్‌గా ఉంటుంది. టేస్ట్ పరంగా కానీ, థిక్‌నెస్ కానీ చాలా బాగుంటుందనమాట. అలాగే కొద్దిగా ఆయిలు, కొద్దిగా పసుపు, అలాగే తగినన్ని వాటర్ యాడ్ చేసేసుకొని నేను ఇక్కడ కుక్కర్‌లో విజిల్ పెట్టేసేసుకుంటున్నానండి. ఈ విజిల్స్ అనేది కంపల్సరీ ఒక 5 విజిల్స్ వచ్చే వరకు పెట్టుకుంటే ఏంటంటే మనకి పర్ఫెక్ట్‌గా ఉడికిపోతుందనమాట పప్పు అనేది. ఈలోపు వెజిటబుల్స్ కట్ చేసేసుకోవచ్చు. మనం ఇంట్లో ఏముంటే అవే యాడ్ చేసేసుకోవచ్చండి సాంబార్‌లోకి. ఇవే వేయాలి, అవే వేయాలి ఏముండదు. మనం ఇంట్లో ఏ వెజిటబుల్స్ ఉంటాయో అవి యాడ్ చేసేసుకోవచ్చనమాట. నేనొచ్చేసేసి ఇక్కడ ఆనియను, అలాగే ముల్లంగి, క్యారెట్, వంకాయ, మునక్కాయ, దొండకాయ, టమోటా అలా ఇంట్లో ఉన్నాయి, బెండకాయ కొద్దిగా ఉన్నాయి. ఆ వెజిటబుల్స్ యాడ్ చేసుకున్నాను. అలాగే చింతపండు కొద్దిగా చిన్న నిమ్మకాయ సైజు చింతపండు నానబెట్టి తీసుకున్నాను అనమాట. మనకి పప్పు ఉడికేలోపు తాలింపు అయిపోతుంది. మనకి అంత తొందరగా అయిపోతుందనమాట. నెక్స్ట్ మన సాంబార్ అయితే ఎందులో పెట్టాలనుకుంటామో ఆ గిన్నె పెట్టేసేసుకొని కొద్దిగా ఆయిల్ తీసుకున్నాను. అందులో కొద్దిగా జీలకర్ర ఆవాలు, కొద్దిగా 2, 3 ఎండుమిర్చి పెట్టేసేసుకున్నాను అనమాట. తాలింపులోకి వేసేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసేసి ఆనియన్స్ వేసుకొని ఆనియన్స్ అనేది ఒక 2 ఆర్ 3 మినిట్స్ అలా ఫ్రై చేసుకోవాలండి ఆయిల్‌లో. అలాగే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం కచ్చాపచ్చాగా దంచింది యాడ్ చేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్. అలా అయితే మనకి ఫ్లేవర్ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మెయిన్ ఏంటంటే అప్పటికప్పుడు కొంచెం అలా కచ్చాపచ్చాగా మిక్సీ పట్టేసుకొని యాడ్ చేసుకున్నా సరిపోతుందనమాట. ఫ్రెష్ పేస్ట్ యాడ్ చేసుకుంటే ఆ టేస్ట్, స్మెల్ అనేది చాలా బాగుంటుంది. అలాగే తాలింపులో కొద్దిగా కరివేపాకు యాడ్ చేసుకున్నాను. కరివేపాకు అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏంటంటే వేయగానే ఆయిల్‌లో మనకు కొంచెం అడుగు మాడుతూ ఉంటుందనమాట. అలా మాడకుండా ఒక 2 మినిట్స్ అలా కలుపుతూ ఒక 2 మినిట్స్ లైట్‌గా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ ఒక 2 మినిట్స్ నేను అలా ఫ్రై చేసిన తర్వాత కొద్దిగా పసుపు యాడ్ చేసుకుంటున్నాను అనమాట. ఆనియన్స్ అనేది మరి ఎక్కువ రెడ్డిష్ కలర్‌లో వేగకుండా ఉండాలి. ఎక్కువ రెడ్డిష్ కలర్‌లో అయ్యాయనుకోండి మనకి సాంబార్ టేస్ట్ అనేది డిఫరెంట్‌గా ఉంటుందనమాట. అలా లేకుండా ఉండాలంటే కొంచెం ఆనియన్స్ తక్కువగా ఫ్రై చేసుకోవాలన్నమాట. కొంచెం లైట్‌గా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. పసుపు యాడ్ చేసేసుకొని కొంచెం లైట్‌గా పసుపు పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్నాను ఇక్కడ. నెక్స్ట్ వచ్చేసేసి ముందుగా ఏంటంటే మునక్కాయ ముక్కలు యాడ్ చేస్తున్నాను. మునక్కాయ, అలాగే దొండకాయ, నెక్స్ట్ వచ్చేసి క్యారెట్, అంటే తొందరగా మగ్గే ముక్కలొచ్చేసేసి కొంచెం లేట్‌గా అంటే నెక్స్ట్ యాడ్ చేసుకోవాలి. కొంచెం టైం పట్టే పీసెస్ వచ్చేసేసి ముందుగా యాడ్ చేసుకోవాలనమాట. క్యారెట్, అలాగే ముల్లంగి ఇవి కొంచెం టైం పడతాయి కదా, ఒక 2 మినిట్స్ అట్లా కొంచెం టైం పడతాయని చెప్పేసి ఇవి ముందుగా తాలింపులో యాడ్ చేసేసుకొని ఫ్రై చేసేసుకుంటున్నాననమాట. ఏంటంటే మనకి బెండకాయ, అలాగే వంకాయ, టమోటా ఇవి తొందరగా మగ్గిపోతాయి. అలాగే క్యారెట్, దొండకాయ ఇవేంటంటే కొంచెం టైం పడతాయి కాబట్టి ముందుగా తాలింపులో వేసేసుకొని కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను అనమాట. తాలింపులో అనేది ముందుగా ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది. ఆ పీసెస్ అవంతా మనకి ఫ్లేవర్ అనేది చాలా కొంతమంది ఏంటంటే పప్పు ఉడికించుకొని అన్నీ అందులోనే వేసేసి మరిగించుకుంటూ ఉంటారు. అలా కాకుండా వెజిటేబుల్ పీసెస్ అనేది కొంచెం లైట్‌గా తాలింపులో ఫ్రై అయితే ఏంటంటే మనకి తినేటప్పుడు కానీ టేస్ట్ అనేది చాలా బాగుంటుందనమాట. సాల్ట్ వేసేసుకొని మగ్గించుకుంటాం కాబట్టి మనకి ఉప్పు అది కరెక్ట్‌గా పర్ఫెక్ట్‌గా పడుతుంది ముక్కలకి. ఇక్కడ నాకు పీసెస్ అనేది మగ్గిపోవాలండి. ఒక సగం అనేది మగ్గాలనమాట. ఒక 50% మగ్గితే ఏంటంటే మిగిలిన 50% చారులో మరుగుతాయన్నమాట. ఇక్కడ నేను ముందుగా మగ్గిచ్చేసుకున్నాను. కొద్దిగా మగ్గాయన్నమాట, మెత్తబడ్డాయి పీసెస్. నెక్స్ట్ వచ్చేసేసి ఆలు అండ్ టమోటా యాడ్ చేశాను. ఆలు, టమోటా యాడ్ చేసేసుకొని మొత్తం బాగా కలిసేలాగా కలిపేసేసుకుంటున్నాను. ఇక్కడ ఆలు కూడా నాకు త్వరగా మగ్గిపోతుందని చెప్పేసి నెక్స్ట్ యాడ్ చేశాననమాట. ఆలు, టమోటా నెక్స్ట్ యాడ్ చేసేసుకొని మొత్తం ఒకసారి
బాగా కలిపేసేసుకొని ఇంకా మూత పెట్టేసేసుకున్నాను. ఈలోపు పప్పు రెడీ అయిపోయింది. పప్పు అనేది ఒక 5 విజిల్స్ వస్తే మనకి మెత్తగా ఉడికిపోతుందనమాట. ఇక్కడ పప్పు వచ్చేసేసి మెత్తగా పర్ఫెక్ట్‌గా మనకి ఉడికిపోయింది. ముందుగా ఏంటంటే పప్పు గుత్తితో కానీ ఇలా స్మాషర్‌తో కానీ ముద్దగా మొత్తం మెత్తగా చేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేసేసుకుంటూ మెత్తగా స్మాష్ చేసుకుంటున్నాను అనమాట. నేను వేసిన వాటర్ అనేది పర్ఫెక్ట్‌గా సరిపోయాయనమాట. మాడకుండా అక్కడికక్కడికి నాకు పప్పు అనేది పర్ఫెక్ట్‌గా మగ్గిందనమాట. ముందుగా మొత్తం ఒకసారి స్మాష్ చేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసేసుకొని మెత్తగా అంటే పప్పు మనకి సాంబార్లోకి కొంచెం మెత్తగా ఉంటేనే బాగుంటుంది. అందుకని మెత్తగా చేసేసుకొని నేను ఇక్కడ పప్పు అనేది పక్కకు పెట్టేసేసుకున్నాను అనమాట. పప్పు మనకి రెడీ అయిపోయింది. ఇంకా వెజిటేబుల్ పీసెస్ కొద్దిగా మగ్గితే మనం పప్పు యాడ్ చేసుకుంటే సరిపోతుందనమాట. ఇక్కడ నేను వంకాయ అండ్ బెండకాయ పీసెస్ యాడ్ చేయలేదు. ఇక్కడ మొత్తం మగ్గిన తర్వాత అంటే ఇవన్నీ ఆల్రెడీ ఒక 50% మగ్గిపోయాయండి. అంటే మెత్తగా అయిపోయాయన్నమాట. లాస్ట్‌లో వచ్చేసేసి ఇక్కడ నేను వంకాయ అండ్ బెండకాయ యాడ్ చేశాను. ఇవేంటంటే తొందరగా మగ్గిపోతాయి కదా! వీటితో పాటు యాడ్ చేస్తే ఏంటంటే మనకి లాస్ట్‌కొచ్చేసరికి మెత్తగా కిచిడిగా మెత్తగా అయిపోతాయన్నమాట. అందుకని చెప్పేసి లాస్ట్‌లో యాడ్ చేశాను. నెక్స్ట్ ఈ సాంబార్‌లోకి ఎంత కారం అయితే పడుతుందో అంత కారం యాడ్ చేసేసుకున్నాను. యాడ్ చేసేసి మళ్ళీ ఒకసారి కారం అంతా పీసులకు పట్టేదాకా బాగా కలిపేసేసుకొని ఒక 2 మినిట్స్ మగ్గిచ్చేసేసుకోవాలి. ఈ కారం అనేది పీసులకంతా బాగా పట్టాలన్నమాట. ఒక 2 మినిట్స్ అలా మగ్గిచ్చేసుకున్న తర్వాత చింతపులుసు యాడ్ చేసుకోవాలన్నమాట. కొంతమంది ఏంటంటే పప్పు, చింతపులుసు 2 కలిపి యాడ్ చేస్తుంటారు. ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్‌లో ప్రిపేర్ చేస్తుంటారనమాట. నేను మాత్రం ఈ స్టైల్‌లో ప్రిపేర్ చేస్తాను. ఒక 2 మినిట్స్ కారం అవి వేసిన తర్వాత స్లిమ్‌లో పెట్టేసేసి ఒక 2 మినిట్స్ అలా మగ్గిచ్చేసుకుంటే మనకి కారం అనేది బాగా పడుతుంది పీసులకి. ఆ తర్వాత నేను ఇక్కడ చింతపండు గుజ్జు అనేది యాడ్ చేసుకున్నాననమాట. చింతపండు గుజ్జు అలాగే కొద్దిగా వాటర్ యాడ్ చేస్తున్నాను. ఎక్స్ట్రా ఈ పీసులు అనేది కొద్దిగా ఉడకడానికి అనేది ఎక్స్ట్రా వాటర్ అనేది యాడ్ చేసేసుకున్నాను. ఎక్స్ట్రా వాటర్ యాడ్ చేసేసుకొని మొత్తం బాగా కలిసేలాగా కలిపేసేసుకుంటున్నాను అనమాట. ఒకసారి పీసులంతా మొత్తం వాటర్లో బాగా కలిసేలాగా కలిపేసేసుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసేసి సాంబార్లోకి కొద్దిగా కొబ్బరి పొడి అలాగే కొద్దిగా జీలకర్ర మెంతుల పొడి యాడ్ చేస్తే టేస్ట్ అనేది వేరే లెవెల్లో ఉంటుందండి. అలాగే నేను ఇక్కడ కొద్దిగా జీలకర్ర మెంతుల పొడి యాడ్ చేశాను. కొంచెం ఎక్కువ క్వాంటిటీలో యాడ్ చేశాను అనమాట. జీలకర్ర మెంతుల పొడి ఒక చిన్న టేబుల్ స్పూన్ యాడ్ చేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఒక పెద్ద టేబుల్ స్పూన్ అంతా కొబ్బరి పొడి యాడ్ చేసేసుకున్నాను. మనకి చింతపండు పులుసు అనేది కొద్దిగా మరగాలండి. అంటే ఒక పొంగొచ్చి కొద్దిగా మసలి అంటే ఈ పీసులన్నీ ఉడికే టైంలో మనం పప్పు యాడ్ చేసేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట. ఇక్కడ నేను కొబ్బరి పొడి అండ్ జీలకర్ర మెంతుల పొడి యాడ్ చేసుకున్నాను కదా! ఇది కూడా ఒకసారి కలిసేలాగా కలిపేసేసుకొని మూత పెట్టేసుకున్నాను. కొద్దిగా ఉడికే టైంలో అంటే పీసెస్ అన్నీ ఉడికే టైంలో ఇక్కడ ముందుగా ఉడికించి పెట్టుకున్నాం కదా పప్పు, ఆ పప్పు అనేది యాడ్ చేసేసుకోవాలన్నమాట. ఇలా చింతపండు పీసులో కొద్దిగా ఉడుకుతుంటే ఏంటంటే మనకి పుల్లగా పీసెస్ అనేది చాలా బాగుంటాయి అనమాట టేస్ట్ వచ్చేసేసి. నెక్స్ట్‌గా ముందుగా ఉడికించుకున్న పప్పు యాడ్ చేసేసుకొని మనకి ఎంత క్వాంటిటీ వాటర్ పడుతుందో అంత క్వాంటిటీ వాటర్ అనేది యాడ్ చేసుకోవాలన్నమాట. అంటే మనకి ఎంత లూజ్ అయితే సాంబార్ కావాలో అంత లూజ్‌గా యాడ్ చేసుకోవాలి. ఇక్కడ మనం పచ్చెనపప్పు యాడ్ చేసాం కదా! వేడిగా ఉన్నప్పుడు లూజ్‌గానే ఉంటుందండి సాంబార్ వచ్చేసేసి. కానీ చల్లారే కొద్దీ సాంబార్ అనేది థిక్‌నెస్ వస్తుందన్నమాట పచ్చెనపప్పు యాడ్ చేయడం వల్ల. పచ్చెనపప్పు వల్ల ఏంటంటే థిక్‌నెస్ ఒక డిఫరెంట్ టేస్ట్ చాలా బాగుంటుందన్నమాట సాంబార్‌లోకి. అంటే నార్మల్‌గా పప్పులలోకి నార్మల్ కందిపప్పుతో ప్రిపేర్ చేసుకుంటే బాగుంటుంది. సాంబార్‌లోకి మాత్రము కొద్దిగా పచ్చెనపప్పు యాడ్ చేస్తేనే సాంబార్ టేస్ట్ అనేది వేరే లెవెల్లో ఉంటుంది. నేను ఇక్కడ మొత్తం యాడ్ చేసుకొని నాకు ఎంత వాటర్ క్వాంటిటీ కావాలో అంత యాడ్ చేసుకున్న తర్వాత ఇలా సైడ్స్ ఎమ్మటి అనేది ఆయిల్ రావాలండి. ఈ విధంగా సైడ్స్ ఎమ్మటి ఆయిల్ వస్తుంది అంటే మనకి సాంబార్ అనేది పర్ఫెక్ట్‌గా మగ్గినట్లు అనమాట. ఆ పీసెస్ అనేది పర్ఫెక్ట్‌గా ఉడుకుతాయి. మనకి ఆల్రెడీ ముందుగానే ఉడికిచ్చేసుకున్నాము. తాలింపులో వేసుకున్నాము. అలాగే చింతపులుసులో కొద్దిగా ఉడికించుకున్నాం కాబట్టి మనకి ఎక్కువ టైం అయితే పట్టదు. ఇంకా సాంబార్ మసలడానికి చాలా తక్కువ టైంలో ప్రిపేర్ అయిపోతుందనమాట. లాస్ట్‌లో కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసేసుకుంటే మనకి సాంబార్ అనేది రెడీ అయిపోతుంది. వేడిగా సాంబార్ చాలా బాగుంటుందండి. అసలుకే వర్షాలు పడుతున్నాయి. మాకైతే వర్షాలు పడుతున్నాయండి కంటిన్యూస్‌గా. ఈ వర్షాలకి వేడి సాంబార్ ఒక కప్‌లో రైస్ పెట్టుకొని సాంబార్ వేసుకొని తింటుంటే ఉంటుంది. ఆహా! వేరే సైడ్ కర్రీస్ కానీ లేదా అప్పడాలు కానీ ఇంకా ఇలాంటివి అవసరం లేదు. ఇలాంటి సాంబార్ ఉంటే సరిపోతుందండి. కడుపు నిండా తినేయొచ్చు అనమాట. అంత టేస్టీగా ఉంటుంది. ఇక్కడ మనకి వేడి సాంబార్ రెడీ అయిపోయింది కదా! అలానే నేను ఇక్కడ రైస్ కూడా పక్కనే నాకు రైస్ కూడా రెడీ అయిపోయిందండి. రైస్ వచ్చేసేసి ఒక కప్‌లోకి తీసి పెట్టేసుకున్నాను అనమాట.
వేడి వేడి సాంబార్ ఇలా రైస్‌లోకి ఒక కప్‌లో తీసుకొని, ఈ రైస్‌లోకి సాంబార్ యాడ్ చేసుకొని తింటే ఉంటది. ఆహా! నాకు మాత్రం ఇలా అయితే చాలా ఇష్టమండి. అలాగే నా తరపున ఒక చిన్న రిక్వెస్ట్ అండి. నా వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చినట్టయితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో ఎలా అనిపించిందో మాత్రం కామెంట్ సెక్షన్‌లో తప్పకుండా కామెంట్ చేయండి. థాంక్ యూ వెరీ మచ్ వాచింగ్.